అట్లయిద్ది. నాకు ఒకసారి మొత్తం పూర్తి వివరాలు చెప్తారా ఫస్ట్ నుంచి? చెప్తానండి. చెప్పండి. మీ పేరు? నాకు ఏ ఊరండి? ఓకే ఓకే, చెప్పండి. అబ్బాయిది? మా ఊరు పక్కనండి. అబ్బాయి ఏం చేస్తాడు? వ్యవసాయం పని చేస్తాడండి. అబ్బాయికి పెళ్ళయిందా? పెళ్ళయింది, 2 పిల్లలు. ఓకే, మీకమ్మా? నాకు పెళ్ళయిందండి, 2 పిల్లలు. నాకే 2 మగ పిల్లలు, ఆ అబ్బాయికి 2 ఆడపిల్లలు. ఓకే, మీకు హస్బెండ్ ఉన్నారా మరి? నాకు ఉన్నారు, తనకి ఉన్నారండి. అలాగని ఆ అబ్బాయికి పెళ్ళయిన తర్వాతే నేను నీతోనే ఉంటానని నమ్మించి డబ్బులు అయితేనే అయితేనే మొత్తం సర్వం అన్నాడండి. ఎంత తీసుకున్నాడండి? దగ్గర దగ్గర 1,00,000 దింగాడండి. చేతులారా ఇవ్వకపోయినా తిండికి అయితేనే బట్టలకి అయితేనే అలాగ పెట్టానండి. మీ ఆయన గారికి తెలుసా ఈ విషయం మరి? తెలియదండి. తిడితే గొడవలు అవుతాయండి. తెలియదండి. మా ఆయన గారికి తెలియకోకుండా ఈ అబ్బాయి నేను ఇష్టపడ్డామని పెట్టానండి. అంటే మీకు పెళ్లి కాకముందు నుంచి పరిచయమా? పెళ్ళయిన తర్వాత కానించానండి. పెళ్ళైన తర్వాతకి మరి అది తప్పనిపించలేదా మీకు? తప్పనిపించిందండి. మనమేమో అప్పుడు మా ఆయన ఇంట్లో ఈ కొంచెం డింకరేస్తాడండి. ఏం చేస్తాడు మీ హస్బెండ్? మా ఆయన కూలి పనికి వెళ్తారండి. కూలి పని. ఓకే ఓకే అమ్మా. ఇతను డ్రింక్ చేసి కొడతాం చేస్తాం. ఎక్కువ శాతం మా అమ్మగారి ఇంట్లో ఉండేదాన్ని. అప్పుడు ఆ అబ్బాయి పరిచయం అయ్యాడండి. మా ఇద్దరి మధ్యన ఎడగొత్తంలో ఆ అబ్బాయి దగ్గర అయ్యాడు. ఓకే. సర్వం అన్నాడండి, నమ్మించి మోసం చేశాడు. నీతోనూ ఉంటాను అని ఏమో ఆర్డినరీగా నీతోనూ ఉంటాను, నీకు నమ్మకం లేకపోతే నీ మెడలో తోగడతానని మంగళసూత్రం కట్టాడండి. తాళి కూడా కట్టాడా? తాళి కూడా కట్టాడు. నేను బాబా గారు అంటే ఇష్టం అండి నాకు. నేను నమ్ముకున్న బాబా గారి మీద నేను ఒట్టేసి ప్రమాణం చేసి చెప్తున్నానని ప్రమాణం చేసి కట్టాడండి. కట్టాడు కానీ సర్వం ఆడికి తిన్నాకాడికి తినేసాక ఆడికి గుండెకాయ కానిన తర్వాత సైడ్ అయిపోయాడని మన మాట అంటే మనం అంటే కుదురుతలేదు. ఎవరికైనా కబురు అనిపించినా హలో అనగానే పెట్టేస్తున్నాడండి. చేసి ఫోన్లు కూడా చిరాకు వచ్చి కరెక్ట్గా ఒక వారం బట్టి అయితే చేయట్లేదండి. మీ విషయం మరి అబ్బాయి పేరు ఏం పేరు చెప్పావు? మీకు తెలుసా ఆ విషయం? వాళ్ళ 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 భార్యకి తెలుసండి. వాళ్ళ భార్యకి తెలుసు. వాళ్ళ భార్య ఏం గొడవ చేయలే మరి మీ ఇంటికి వచ్చి? గొడవ అయితే మా ఇంటికి వచ్చి అయితే గొడవ చేయలేదు కానండి, వాళ్ళ అమ్మాళ్ళు సారి నేను పొలం వెళ్తే గొడవ చేశారు. మీ వయసు కనుక్కోవచ్చా అండి? కనుక్కోవచ్చండి. 32 సంవత్సరాలు అండి. 32. ఓకే ఓకే. ఆడికి 34, 35 ఉంటాయండి. నా మీద పెద్దోడేనండి. 35 అని 36 సంవత్సరాలు ఉంటాయండి. మీ ఆయనలో నచ్చింది ఏంటి? మీ ఈయనలో నచ్చింది ఏంటిది? నచ్చింది కదండి. అప్పట్లో మా ఆయన గారు కొంచెం డ్రింక్ వేసేవాడండి. మా ఇద్దరి మధ్యన గొడవ వచ్చి నేను పుట్టింటికాడ ఉండేదండి. ఓకే. అందులో ఈ అబ్బాయి దగ్గర అయ్యాడని దగ్గర అవుతుందో ఇక మనము కష్టపడ్డ తిన్న రూపాయలు నాకు నా తెంగరతనానికి ఆడు బాగా అలుసుగా తీసుకుని వచ్చిన రూపాయి వచ్చినట్టు నేను దాచుకున్న డబ్బులు అయితేనే బాగానే తిన్నాడండి. తినేసి నమ్మించి మోసం చేసి నీతో ఉంటానని నాకు నమ్మకం కలుగుతాక నా తాడుబొట్టు కట్టాడు. కానీ అది దాన్ని కూడా పెద్ద లెక్కలో తీసుకోలేదండి. పోతే పోయిందిలే, అదే పోద్ది. నేను ఏదో క్యాజువల్గా గేదె మెడలో మామూలుగా తాడు కట్టేస్తాను చూడండి, ఆ టైప్లో కట్టినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను అడిగిస్తుంటే ఎవరితో నువ్వు అనబట్టే కదా. డబ్బులు ఒక్కటేనా ఇచ్చారు, ఇంకా ఏమన్నా ఇచ్చారా? డబ్బులు పరంగా అయితేనే ఫోన్లు, సెల్ ఫోన్, తనకి ఫోన్లు అయితే ఫోన్లు అయితేనే, బట్టలు అయితేనే, తిండికి అయితేనే ఆ అబ్బాయి మందు వేస్తాడండి. మందుకి అయితేనే ఆ కుర్రోడు ద్వారా ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఆ ఫ్రెండ్కి పంపించేవాడు. ఇతను రాకుండా అతను పంపించేవాడు మధ్యవర్తిని. వీళ్ళకి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ఏది తింటాకి తాగుతాకి ఒక 500 ఇమ్మని, 1000 రూపాయలు ఇమ్మని ఇచ్చేవాడు. మనమేమో ఇంకా కామరంలో ఉండి కొంతమంది కానలా ఒకటండి ఉంటాను అనే పెట్టేప్పటికి ఆ అబ్బాయితో ఇంకేదో వాటి వరకేనా, ఇంకా ముందుకెళ్ళారా? అదేనండి, అంతవరకు ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అనేసి సైడ్ అయిపోయాడు. నేను అన్నాను, అంటే మీరు బయట కలవడాలు కలిసామండి. ఎన్నిసార్లు కలిసి ఉంటారు అట్లా? చాలాసార్లు కలిసామండి. అంటే ఓన్లీ మాటల వరకేనా?
కలిసే మాటలు కదండి, కలిసామండి. ఉమ్. అదండి. 4 తినేసాడండి, నమ్మించి మోసం చేశాడు. నా మెడలో తాడు కొట్టావు, ప్రమాణం చేసావు, నేను నమ్మిన సాయిబాబా మీద ఒట్టేసావు, మరి ఏంటి పరిస్థితి అని అడిగితే అని అడిగితే నేను చేసిన వాటికి అవన్నీ వదిలేస్తే నాకు ఇంట్లో ఇబ్బంది ఉంది, నేను నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను నీకు ఫోన్ చేయను అన్నట్టుగా మాట్లాడుతున్నాడని. మరి తిన్నదానికి ఏంటి సమాధానం? నువ్వు నాతో ఉంటానంటేనే కదా పెట్టింది, లేకపోతే నాకు ఎక్కువ నీ పెట్టానుకున్నావా? మాకు తింటాక చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఇంకా అతను ఎందుకు కావాలనుకుంటున్నావు? మనల్ని నమ్మించి మోసం చేశాడు కండి, ఆడు నా కాళ్ళకాడికి రావాలండి. ఆడు నా తప్పు అయిపోయిందని రావాలి. తప్పు అయిపోయిందని తెలిసిన తర్వాతకి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దామని కాదండి, ఆడు నా కాళ్ళకి రావాలి, నా కాళ్ళకాడికి అదే రావాలి. అమ్మా, ఆడికి నీ ఎక్కడ కాళ్ళ కాడికి వచ్చాక ఏం చేయాలనుకుంటున్నావు? నేనేం చేయనండి, నేను అడిగే మాటలోని అడగాలి. నేనేం చేయనండి, ఆయన చేసిన ఒకటే నేనేం ఇప్పుడు నువ్వు ఏదైతే మరుగు మందు కావాలి అని కాల్ చేసి ఫోన్ చేసావో అది ఇచ్చిన తర్వాతకి అతను నీ చుట్టూ తిరుగుతాడు. దానివల్ల నీకేంది లాభం? అంటే మీ 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 హస్బెండ్ ని, మీ ఆయన గారిని, ఆయన భార్యని, పిల్లల్ని అందరిని వదిలేసి మీరు ఇద్దరు కలిసి ఉందాం అనుకుంటున్నారా? కలిసి ఉందామని కదా, ఆయన చేసిన మోసానికి ఆడికి శిక్ష పడాలండి. నాకు అది శిక్ష పడాలంటే పోలీస్ స్టేషన్ ఉంది కదా, కంప్లైంట్ ఇవ్వచ్చుగా. పోలీస్ స్టేషన్ లాగా ఎందుకండి? ఆ పోలీస్ స్టేషన్ లోకి అయితే చెప్తే ఆడిది తప్పు అంటారు, నాది తప్పు అంటారు. ఆడి తప్పేది ఆడికి తెలుసుకోలేడు కండి. అది మరి మీరు చేస్తుంది తప్పు అని చెప్పి మీరు శారీరకంగా కలిసినప్పుడు కూడా మీకు ఏమనిపించలేదు? అప్పుడు మీ ఆయన గుర్తు రాలేదా? నీకు ఆయన మందు పెట్టిండా, లేకపోతే నువ్వు ఆయనకు మందు పెట్టాలనుకుంటున్నావా? నేనే పెట్టాలనుకుంటున్నానండి. నాకేం పెట్టాడో చచ్చాడో నాకు అది తెలియదండి, నేను చూసొస్తున్నాను ఏంటండి. ఒకవేళ మీరు కలవాలంటే ఎక్కడ కలిసేవాళ్ళు? మరి ఆయన డబ్బుల కోసం వాళ్ళ ఫ్రెండ్ని పంపించేటోడు, మరి కలవాలి అంటే బయటికి వెళ్ళడమేనండి. ఎక్కడికి వెళ్తారు బయటికంటే? అంటే ఆయన ఇంటికి వెళ్తారా, మీ ఇంటికి వెళ్తారా? మా ఊరు పక్కన ఊళ్ళో వెళ్ళండి. అంటే ఊర్లలో ఎవరు చూడరా అట్లా? బయటికి వెళ్ళడమేనండి, కుదిరితే కలుపుతాం, లేకపోతే మామూలుగా మాట్లాడి వచ్చేసి. అంటే ఫ్రెండ్స్ రూమ్లలోకి తీసుకెళ్లేవాడా? కాదండి, ఇప్పుడు ఇది ఏదైనా పని అవిద్దా అవదండి, అవన్నీ మాట్లాడతాకి కొంచెం ఇబ్బందిగా ఉంది. మీకు ఇబ్బంది ఉంటదిలేండి, ఎందుకు ఉండదు. కానీ నాకు మీరు ఒక 2 రోజులు అయి కాల్ చేయండి. ఎందుకు అనంటే ఇది మీరు చేసింది తప్పు. ఓకే, ఆల్రెడీ మీ ఇద్దరికి పెళ్ళి అయింది, మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నాక మళ్ళీ వేరే వాళ్ళతో ఉండడం అనేది తప్పు. దాన్ని నేను ఎంకరేజ్ చేయలేను. కాబట్టి దాన్ని నేను ఇప్పుడు మంది ఇచ్చింది అనుకోండి, అది నేను చేసే తప్పైద్ది. మీ తప్పేం అవుతండి. ఎందుకు కాదండి, మీరు చేసే తప్పుకి నేను ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో తప్పు చేపిస్తున్నట్టు. అలాగనుకుంటే దేశం మీద ఇవన్నీ జరగవండి. అందరు ఎట్లుంటారో నాకు తెలియదు కదా. ఇంకోటి ఏంటంటే ఇది నీకు నేను స్టార్టింగే చెప్పా, యూట్యూబ్ ఛానల్ అండి ఇది అని చెప్పాను నేను. అంటే యూట్యూబ్ ఛానల్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ లో ఆ కొయ్య ద్వారా చూసారో వీడియో, దాన్ని మేము షూట్ చేసిన వాళ్ళం. ఓకేనా? కొయ్య దొరకతో ఆయన నెంబర్ నాకు లేదు, ఆయన నెంబర్ కనుక్కొని మీ నెంబర్ ఆయనకి ఇస్తే ఆయన మీకు ఫోన్ చేస్తాడు. ఓకేనా? అవును, ఆయనకి ఇదంతా చెప్పి మీ నెంబర్ ఆయనకి ఇస్తే ఆయన మీకు కాల్ చేస్తాడు. మీరు అప్పుడు నేను మొత్తం చెప్తా కాబట్టి ఆయన ఏం మాట్లాడుతాడో మీరేనండి. ఎప్పుడు ఇస్తారండి? రేపు అవుతుందండి. రేపు అయిద్దండి, కన్ఫర్మ్ ఏనంటారా? నేను చెప్తాలేండి, అతను కాల్ చేస్తాడులేండి మీకు. సరే సరే, ఓకే. Keep in touch. Please touch subscribe button.